సో హాయ్ గాయ్స్, వెల్కమ్. అందరికి ఎలా ఉన్నారు? నేను మీ రితీష్, మీరు చూస్తున్న టెక్ డ్రగర్. సో నేను చేసే కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైలీ టెక్ న్యూస్ స్టార్ట్ చేసాం కదా, ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టెక్ న్యూస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మోటోరోలా నుంచి ఉంది. ఆ రోజు చెప్పాను కదా, ఇబిజానో పేరు నాకు అర్థం కాలేదు. సో వాళ్ళైతే 6 GB ర్యామ్ 64 వేరియంట్, 6 GB ర్యామ్ 128 వేరియంట్ అయితే స్పాట్ అయింది. డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో దీని గురించి అయితే డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇంకా రాలేదు. సో ఇవన్నీ జస్ట్ లెండర్ లీక్స్ మాత్రమే. స్నాప్డ్రాగన్ 480 ఆ సిరీస్ చిప్ సెట్తో వస్తుందని. సో దీనికి పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చాక నేను అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ నుంచి, యాపిల్ వాచ్ యానివర్సరీ గిఫ్టెడ్ వైఫ్. సో ఈ న్యూస్ నేను లాస్ట్లో చెప్తాను. ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేశాను. సో దాంట్లో డీటెయిల్గా ఉంది ఇంకా బాగా. సో రియల్మీ వాచ్ 2 ప్రో అయితే దాని వాచ్ 2 ప్రో సిరీస్ ఉంది, అది దాని లీక్డ్ ఇమేజ్ అయితే వచ్చింది. సో అలాగే దీని ఛార్జింగ్ కేస్ కూడా రిలీజ్ అయింది, లీక్ అయింది. నేను చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి పోకో హింట్స్. సో మనకి ఈ ఇప్పుడు కొత్త సిరీస్ పోకో F2 ఎప్పటి నుంచో వస్తుంది ఎందుకంటే F1 చాలా సక్సెస్ అయింది ఇండియాలో, మనం చూసాము. సో F2 ఎప్పుడు వస్తుందని అందరికి ఒక క్వశ్చన్ అయితే ఉంది. F2 వస్తుంది తొందరలో, కాకపోతే ఇదా కాదా అనేది మనకు కన్ఫామ్గా లీక్ అయితే తెలీదు. ఈ సిరీసే అని అయితే అందరూ అంటున్నారు, ఈ ఈ ఈ మొబైల్ డిజైనే అని. సో ఇది వస్తే మీకైతే అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి. సో యాపిల్ వాళ్ళైతే కొత్త పేటెంట్ ఫైల్ చేశారు. సో దీనికి చూసుకుంటే మీరు ఒక సైడ్ ఏమో టైప్ సి జాక్ ఉంది, ఇంకో సైడ్ ఏమో లైట్నింగ్ కేబుల్ లాగా ఉంది. సో దీని పేటెంట్ అయితే చూడండి మీరు. సో ఇది దీని పేటెంట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ M12 నుంచి. సో M12 అని కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, 13 క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 48+13+8+2 ఉంది. సో ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 6000 mAh బ్యాటరీ వస్తుంది, 18 W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో ఈ 3 కలర్ ఆప్షన్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది. సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బుక్ మై షో. సో బుక్ మై షో వాళ్ళు కొత్త ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేస్తారు. మనకి అమెజాన్ ప్రైమ్ ఎలా అయితే వాళ్ళు కూడా ఒక ప్లాట్ఫామ్ని, ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేశారు. సో వాళ్ళ కొత్త మూవీస్ని అరౌండ్ 700-600 మూవీస్ అయితే లాంచ్ చేశారు. సో దీన్ని మనం కొనుక్కోవాలా? ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు వండర్ ఉమెన్ మొన్న రిలీజ్ అయింది కదా, సో ఆ మూవీ రెంట్కి తీసుకోవాలంటే 549 రూపీస్. సో ఒకవేళ మనం కొనుక్కోవాలంటే 800 రూపీస్. అలాగే ఇంకో మూవీ ఉంది ఎస్ గాడ్ ఎస్ అని. సో అది రెంట్కి తీసుకోవాలంటే 269 రూపీస్. కొనుక్కోవాలంటే బై చేసుకోవాలంటే 550 రూపీస్. సో ఇది వీళ్ళు కూడా ఇలా ఒక ట్రెండ్లో ఓటీటీలోకి వచ్చేసారు. సో నెక్స్ట్ వచ్చేసి MI11 Pro గురించి. సో MI11 Pro అయితే లాంచ్ అయింది కొన్ని ప్లేసెస్లో చైనాలో. సో ఇది అరౌండ్ 69,000కి అయితే ఉంది. సో వాళ్ళ ప్రైస్ని ఇండియన్ ప్రైస్ కన్వర్ట్ చేసుకుంటే 69,000 70,000 వరకు ఉంది. సో ఇది 8 GB ర్యామ్ 128 వేరియంట్. సో నెక్స్ట్ వచ్చేసి రియల్మీ V11 5G అని కొత్త మొబైల్ లాంచ్ అయింది. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఓన్లీ 1 కెమెరా గురించే స్పెసిఫికేషన్స్ అయితే లేక 2 కెమెరాస్ గురించి 8 మెగాపిక్సెల్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. సో ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ. సో ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే. డైమెన్సిటీ 700 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి రియల్మీ వాచ్ గురించి. సో ఇందాక నేను చెప్పాను కదా, ఛార్జింగ్ కేస్ కూడా లీక్ అయ్యింది అని. ఇట్లా స్క్వేర్ షేప్లో వస్తుంది, సేమ్ యాపిల్ డిజైన్లో ఉంది. సో ఇది దీని FCC రిపోర్ట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి అది కూడా వాచ్దే, ఇది కూడా ట్విట్టర్లో. సో నెక్స్ట్ వచ్చేసి షామీ వాళ్ళు కొత్త క్వాడ్ వాటర్ఫాల్ డిస్ప్లే అని కొత్తది తీసుకొస్తున్నారు. క్వాడ్ కర్వ్డ్ వాటర్ఫాల్ డిస్ప్లే అని. సో మనం కర్వ్డ్ వాటర్ఫాల్ డిస్ప్లే ఒప్పో వాళ్ళు తీసుకొచ్చారు. సో అలాగే ఇది క్వాడ్ కర్వ్డ్ వాటర్ఫాల్ డిస్ప్లే. సో దీని గురించి ఒక వీడియో అయితే వచ్చింది. సో ఫస్ట్ ఒక వీడియో అయితే చూడండి మీరు. సో ఇది కాన్సెప్ట్ ఫోను. ఇది లాంచ్ అయ్యేకి అరౌండ్ 2022లో కానీ 2021 ఎండింగ్లో కానీ లాంచ్ అవుతుంది. సో ఇది నేను దాని గురించి ఏమైనా మళ్ళీ లీక్స్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను.
సో నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ 3 గురించి. సో కొత్త అప్డేట్ అయితే వచ్చింది. మనం మామూలుగా మన వాచ్ని మర్చిపోయినా లేదా మన ఫోన్ని మర్చిపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సోఫాలో పడేసాను కానీ ఇల్లంతా ఎత్తుక్కుంటాను, వాచ్ నుంచి బీప్ సౌండ్ ఇవ్వగలను ఫోన్కి, ఫోన్ ఎక్కడున్నా రింగ్ అవుతుంది. సో అలాగే వాచ్ వైస్ వర్సా ఫోన్ నుంచి వాచ్కి. సో ఈ అప్డేట్ అయితే వాచ్ 3కి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఒప్పో A15s 4GB ర్యామ్ 128 వేరియంట్ లాంచ్ అయింది. అరౌండ్ దీని ప్రైస్ రాలేదు, ప్రైస్ వచ్చింది 11,490 ఎంత ఉండాలి, 11,490 ఉంది. 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఇది. సో 4GB ర్యామ్ 128 వేరియంట్ వచ్చి 12,490 ఆ ప్రైస్ రేంజ్లో వస్తుంది. సో 4,230 mAh బ్యాటరీ ఉంటుంది, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్. సో ఇతను బాబ్ మార్చ్ అనే ఒక అతను యాపిల్ వాచ్ అనేది రీసెంట్గా వాళ్ళ వైఫ్ అయితే 17th వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి అతను గిఫ్ట్గా ఇచ్చింది. సో అతను హార్ట్ అటాక్ వచ్చేకి ముందే ప్రిడిక్ట్ చేసింది మనకి యాపిల్ వాచ్ అయితే. సో దానివల్ల అతని లైఫ్ అయితే అతను సేవ్ చేసుకోగలిగాడు. సో ఇది ఒక మళ్ళీ యాపిల్ వాచ్ కొత్త రికార్డ్స్ అనేది అయితే క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రియల్మీ స్మార్ట్ ఫోన్. సో ఈ మంత్ ఎండింగ్లో, ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చ్ స్టార్టింగ్లో కానీ రియల్మీ వాళ్ళు 888 ప్రాసెసర్తో కొత్త ఫోన్ అయితే తీసుకొస్తున్నారు వాళ్ళ బ్రాండ్లో. సో అది ఏంటనేది ఇంకా లీక్ అవ్వలేదు, తెలియలేదు కూడా. అది తెలిసాక నేను మీకు అయితే అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ నుంచి. సో యాపిల్ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ అని, ఇప్పుడు మామూలు మన విఆర్ సెట్ ఉంది కదా, సో అలాగే మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ అయితే ఉంది, తీసుకొస్తున్నారు. అరౌండ్ 2022లో ఇదైతే తీసుకొస్తారు, Q1లో కానీ Q2లో కానీ. సో నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వైవా గురించి. సో లాంచ్ డే న్యూ ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్. సో మైక్రోసాఫ్ట్ వైవా వాళ్ళు కొత్త ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ అంటే ఎంప్లాయీ ఫీడ్బ్యాక్ గురించి కానీ, ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కానీ, ఎంప్లాయీ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడా, సో దానికోసం ఒక కొత్త ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేసింది. సో దీంట్లో మనము వైవా కనెక్షన్స్ అని, వైవా హై ఇన్సైట్స్ అని, వైవా లెర్నింగ్ అని, వైవా టాపిక్స్, సో ఇలా కేటగిరీ వైజ్గా ఉంటుంది. సో టాపిక్స్ ఏమైనా ఉంటే నేర్చుకోవచ్చు, ఏమైనా చదువుకునే ఉంటే చూసుకోవచ్చు. సో ఇలా ఎంప్లాయీ వరకు. సో నెక్స్ట్ వచ్చేసి పేపాల్ నుంచి. సో ఏవైతే డొమెస్టిక్ పేమెంట్స్ మనం చేస్తామో పేపాల్ యూస్ చేసుకుని April 1 నుంచి అవి ఇండియాలో షట్ డౌన్ చేస్తామని అంటే అంటున్నారు. సో ఎందుకంటే వీళ్ళు క్రిప్టో కరెన్సీస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారంట, క్రిప్టో కరెన్సీస్. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ నుంచి. సో గూగుల్ ఫిట్ యాప్ అయితే ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. సో మన స్మార్ట్ ఫోన్ కెమెరాని యూజ్ చేసుకుని హార్ట్ రేట్ని, రెస్పిరేషన్ని, ఇంకా వేరే ఏమైనా మెజర్ చేసే ఉంటే స్మార్ట్ ఫోన్ కెమెరాని యూజ్ చేసుకుని మెజర్ చేస్తుందంట. అప్డేట్ తీసుకొస్తారు, సాఫ్ట్వేర్ని హార్డ్వేర్ మిక్స్ చేసి అలా చేస్తున్నామని అయితే అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు టెక్ డ్రగర్.